దేవుడు నాకు అన్ని కష్టాలు పెడుతూనే ఉన్నాడు. ఒక కష్టం తర్వాత మరో కష్టం, ఒక కష్టం తర్వాత మరో కష్టం వస్తుంది అని చెప్పి దేవుడిపై కోపం పెంచుకుంటున్నావా? ఇలా ఆలోచించి చూడు, దేవుడిపై విపరీతమైనటువంటి ప్రేమ పుడుతుంది. దేవుడు నన్ను మరింత శక్తివంతంగా మార్చటానికి, గొప్పగా తీర్చిదిద్దటానికి నాకు ఇలాంటి టాస్కులన్నీ విసురుతూ ఉన్నాడు. నేను చక్కగా వాటిని పరిపూర్తి చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను. నేను ఇలా దాటుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న కొద్దీ నాకు అత్యద్భుతమైనటువంటి ప్రపంచాన్ని నాకు అందించబోతున్నాడు. అందుకోసమే ఈ సమస్యల ఫజిల్స్ని, సమస్యల టాస్క్లని నాకు విసురుతూ ఉన్నాడు. సరికొత్తగా వీటిని పరిష్కరిస్తాను. ఇవన్నీ నాకు ఏదైతే మనం అతి గొప్ప అంశాన్ని చేరుకోబోయే ముందు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది కదా, అదిగో అలాగే భగవంతుడు నాకు తర్పీదునిస్తున్నాడు అనేటువంటి భావనతో కనుక ప్రతి సమస్యని కూడా పక్కకి జరిపి ఆలోచిస్తూ నీ మంచికే జరుగుతున్నాయి అన్నట్టుగా ఆలోచించావే అనుకో, కొండంత సమస్య కూడా దూది పింజలాగా ఎగిరిపోతుంది. అలా కాకుండా ఆ సమస్య అంతా నీలో ఉన్నట్టు, నీకే సమస్యలు ఉన్నట్టుగా